హల్లెలూయా. ఇదిగో నా జీవితం దేవానికంకితం, బ్రతుకైనా సావైనా నీ కోసమే. ఇదిగో నా జీవితం దేవానికంకితం, బ్రతుకైనా సావైనా నీ కోసమే. నాకున్నది నీవు కడవే, నీ బ్రతికేందుకు నీ ప్రేమ సాలయ్యా. నాకున్నది నీవు కడవే, నీ బ్రతికేందుకు నీ ప్రేమ సాలయ్యా. ఆరాధింతున్న పూర్ణ హృదయంతో నిన్ను గణపరుతును నా జీవితాంతము. యేసయ్యా 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 నా యేసయ్యా యేసయ్యా యేసయ్యా. ఇదిగో నా జీవితం దేవానికంకితం, బ్రతికైనా సావైనా నీ కోసమే. సుతులపై ఆసీనుడా, పరిశుద్ధతతో మహనీయుడా. సుతులపై ఆసీనుడా, పరిశుద్ధతలు మహనీయుడా. స్వరమండలంతో సితారతో నిన్ను కీర్తింతును. స్వరమండలతో సితారతో నిన్ను కీర్తింతును. సద్గుణములకు నిలయము నీవే, సర్వాధిపతులకు సారథి నీవే. సద్గుణములకు నిలయము నీవే, సర్వాధిపతులకు సారథి నీవే. దైవములనబడిన వారికి నీవే దేవుడవు, మహాదేవుడవు. దైవములనబడిన వారికి నీవే దేవుడవు, మహాదేవుడవు. ఇదిగో నా జీవితం దేవానికంకితం, బ్రతుకైనా సావైనా నీ కోసమే. ఇదిగో నా జీవితం దేవానికంకితం, బ్రతుకైనా సావైనా నీ కోసమే. నాకున్నది నీవు కడవే, నీ బ్రతికేందుకు నీ ప్రేమ సాలయ్యా. ఆరాధింతున్న పూర్ణ హృదయముతో నిన్ను గణపరుతును నా జీవితాంతము. యేసయ్యా 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 నా యేసయ్యా యేసయ్యా యేసయ్యా. యేసయ్యా 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 నా యేసయ్యా యేసయ్యా యేసయ్యా. ఇదిగో నా జీవితం దేవానికంకితం, బ్రతుకైనా సావైనా నీ కోసమే. హల్లెలూయా. దేవుని స్తోత్రం, అందరూ వందనాలు. దేవుని మాటలు చెప్పు. 2 సమూయేలు గ్రంథంలో 11వ అధ్యాయంలో ఇలా రాస్తుంది. వసంతకాలమునంట రాజులు యుద్ధమునకు బయలుదేరి సమయమున, వసంతకాలం వచ్చిందంటే రాజులు యుద్ధానికి బయలుదేరతారు. మా దావీదు భక్తుడు రాజు కదా, యుద్ధానికి బయలుదేరాలి కదా. బయలుదేరకుండా వాళ్ళ పని వాళ్ళు వెళ్ళారు యుద్ధానికి. దావీదు వెళ్ళకుండా ఇంటికాడే ఉన్నాడు అనమాట. ఇంటికాడే ఉండి పడప నుంచి దావీదు ఏయాబు అంటే ఆయన పెద్ద పనివాడు, ఆయన నమ్మకమైన పని వాళ్ళు ఉంటారు కదా మనకి. ఆ పెద్ద పనివాడు ఏయాబు అతని వారిని ఇశ్రాయేలు అందరినీ పంపగా వారు అమోనీయులను సంహరించి రబ్బా పట్టణమును ముట్టడి వేసిరి. అయితే దావీదు యెరూషలేమందు నిలిచాను. నిలిచి ఉన్నాడంట, వెళ్ళలేదంట. ఒకనొక దినమున పొద్దుగూకు వేళ, ఒకనొక దినమున పొద్దుగూకు వేళ దావీదు పడక మీద నుంచి లెగిసాడంట. పడక మీద నుంచి లెగిసి రాజనగరి మిద్ది మీదకి, అంటే ఇంటి మీదకి ఎక్కాడు, బిల్డింగ్ మీదకి. నడుచుసు
పైనుండి చూస్తుండగా స్నానము చేయి ఒక స్త్రీ కనబడింది. ఒక స్త్రీ కనబడిందంట. కనబడినప్పుడు మనకెందుకులే అని వెళ్ళిపోతే పోయేది. దీన్ని బట్టి తెలుస్తుంది ఎవరైనా పాపంలో పడగలరు అని తెలుస్తుంది. దావీదు ఎవరో దేవుడు హృదయానుసారుడైన మనుషుడు అయినా కానీ దావీదు పాపంలో పడిపోయాడు అన్నమాట. పాపంలో పడిపోయి ఒక స్త్రీని కనబడింది. ఆమె బహు సౌందర్యవతి అయి ఉండుట చూసి దావీదు దాని సమాచారం తెలుసుకుంటాకై ఒక దూతను పంపాను. ఒక దూతను పంపాడంట. దేవుడి స్తోత్రం, హల్లెలూయా. పంపాను. అతడు వచ్చి ఆమెను ఎలియాము కుమార్తెయు ఇత్తియుడగు ఉరియాకు భార్య అయిన బెత్షెబా అని తెలియజేయగా ఎలియాముకు కూతురు కుమార్తె ఈ ఇత్తియుడైన భార్య ఉరియా భార్య అని తెలుసుకుని వచ్చి చెప్పాడు దావీదుకి. దావీదు దూతల చేత ఆమెను పిలవనంపాను. దావీదు దూతల చేత ఆమెను పిలవనంపాడంట. ఇక్కడ చూడు పాపమా ఎలాగా వాళ్ళని ఎంత నీతిమంతులని పడేసేద్దా అన్నట్టుగా ఇక్కడ రుజువవుతుంది. చూసావా, ఇప్పుడు దావీదు దేవుడు ఉదయానుసారుడైన మనుషుడు అయినప్పటికీ పాపంలో పడిపోయాడు. మిద్ది మీదకి ఎక్కాడు అనుకో, అసలు యుద్ధానికి వెళ్ళా, అది మొదటి తప్పు. ఆ మిద్ది మీదకి లెగిసి వెళ్ళాడనమాట. ఆ పదుకుమల్లి లెగిసి వెళ్ళినప్పుడు ఆ పదుకుమల్లి ఆడవాళ్ళు స్నానం చేస్తారు కదా, ఆ స్నానం చేసి ఆవిడ్ని చూశాడు. చూస్తే ఆవిడ బహు గొప్ప సౌందర్యవతి అయ్యి ఇక ఈయనకి పాపం మీద లాగేసింది అన్నమాట. లాగేసి దేవుడి వాగ్దానాలన్నీ మర్చిపోయి ఆవిడ్ని రాజు కదా ఆవిడ్ని ఇంటికి పిలిపించుకున్నాడు దూతను పంపి. పిలిపించుకున్నప్పుడు రాజుగారు రమ్మన్నాడు నిన్ను అని వచ్చినప్పుడు ఈవిడైన ఏం చెప్పాలి, నా భర్త లేడు ఇంటికాడ, నా భర్త ఉన్నప్పుడు రా, అప్పుడు వస్తాను నేను, ఇప్పుడు నేను రాను, ఇప్పుడు ఎవరు లేరు ఇంటికాడ, ఇంకా ఎవరు లేనప్పుడు ఎందుకు వస్తాను నేను, అసలు ఎవరు లేనప్పుడు ఇంటికి ఎందుకు వస్తావు నువ్వు ఎవరు నువ్వు అని అడగాలి కదా. అడగల ఈవిడి. రాజు పంపించాడు, ఈవిడాక వెనకాల వెళ్ళిపోయిందన్నమాట. దేవుడి స్తోత్రం. పాపం చూసి అంత ఏగ్రంగా పాపం జరుగుతుందో, పాపం అంతే మరి. పాపం ఆకర్షణ, అది ప్రేమ కాదు, ఆకర్షణలో పడి చాలామంది జీవితాలు కూడా పోగొట్టుకుంటారు. ఇప్పుడు ప్రేమలు అంటారు లోకంలో. ప్రేమలు కాదు, అది నిజమైన ప్రేమ కాదు. వాళ్ళది ఆకర్షణ అయ్యి ఆకర్షించబడి నేను ప్రేమించాను అంటారు. ప్రేమ కాదు అది. ప్రేమ అంటే ఏంటంటే ఒకళ్ళు త్యాగం చేసేది ప్రేమ. అది నా కొరకు నీ కొరకు నేను చనిపోతా కానీ సిద్ధమే అని సిద్ధమవుతాడు చూడు, అది ప్రేమ. అంతేగాని ఇది ప్రేమ కాదు, ఆకర్షించబడి పాపంలో పడిపోయి పాపాన్ని జరిగిస్తారన్నమాట. అట్టగే ఈ లోకంలో కూడా అట్టగే జరుగుతూ ఉంటాయి. నేను ప్రేమించాను, నేను అది చేశాను, ఆవిడ చేసుకుంటాను. ఆ ప్రేమలో పడిపోయిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు, బైబిల్లో ఉన్నారన్నమాట. ఇప్పుడు మన లోకంలో కూడా అట్టగే జరుగుతుంది. దేవుని స్తోత్రం. అలా జరగకుండా మనం చూసుకోవాలి. విశ్వాసం మనం దేవుణ్ణి గణపరుచుకోవాలి. దేవుణ్ణి మహిమపరుచుకుంటూ ఆయన ధర్మశాస్త్రం చదువుకుంటూ ఆయన ప్రార్థన చేసుకుంటూ ఆయన పాటలు పాడుకుంటూ ఆయనతో మనం సహజీవనం చేసుకున్నాం అనుకో,
ఆ పాపానికి ఇక మనలో చోటు ఉండదు. ఇక పాపం వత్తాకి ఇది ఉండదు. మనం ఎప్పుడు ధర్మశాస్త్రాన్ని మన లోపల నింపుకోవాలి. మన ఉద్యమంలో ధర్మశాస్త్రం ఉండాలి, చేతిలో ఉంటూ కాదు, మనం ఉదయంలో ఉండాలి ధర్మశాస్త్రం. దావీదు భక్తుడు ఒకసారి అంటున్నాడు, రేత్రి దాంబులో మిమ్మల్ని ధ్యానించుకున్నప్పుడు కొవ్వు మెదడు దొరికినట్టు ఉంది నాకు అని చెబుతున్నాడు అన్నమాట దావీదు భక్తుడు. అలాగే మనం ధర్మశాస్త్రాన్ని ధ్యానించాలి. ధర్మశాస్త్రం ధ్యానిస్తే అది మనల్ని కాపాడుతుంది. ధర్మశాస్త్రం నువ్వు చదువుతూ ఉండాలన్నమాట, చదవాలి. దేవుని స్తోత్రం. అలాగా చేయకుండా మనం దేవుణ్ణి ఇష్టం వచ్చినప్పుడు పాపంలో ఎంత తోడైన పాపంలో పడిపోతాడని ఇక్కడ రుజువవుతుందన్నమాట. దావీదు భక్తుడు దేవుడు ఉదయాన్ని సారుడై ఉండి కాడ పాపానికి పడిపోయాడు, పాపంలో పడిపోయాడు అనమాట. పడిపోయి ఆవిడ తీసుకొచ్చి రమ్మన్నప్పుడు రాజు కదా, మరి రాజు బట్టలు వచ్చేటప్పటికి ఆవిడ వచ్చేసేటప్పటికి పాపం చేసేటప్పటికి ఆ పాపం తుడిచేసుకున్నాము అనుకున్నారు. పాపం తుడిచేసుకుని ఆవిడ ఇంటికి వెళ్ళిపోయిందని కాడ ఉంది బైబిల్లో. పాపం తుడిచేసుకుందంట. ఎట్లా తుడుచుకుంటుంది? పాపం తుడుచుకునేది కాదు, తుడుచుకుంటే పోయేది కాదు. ఒరియాకు భార్యయునైన బెత్షెబా అని తెలియజేయగా దావీదు దూత చేత ఆమెను పిలువనంపించాను. ఆమె అతని వద్దకు రాగా అతడు ఆమెతో శయనించాను. కలిగిన అపవిత్రత పోగొట్టుకుని ఆమె తన ఇంటికి మరలా వచ్చాను. పోగొట్టుకుని వచ్చిందంట. అపవిత్రత ఎలా పోద్ది? ఇప్పుడు శరీరం మాలిన్యమైంది. ఆ మాలిన్యం పోవాలంటే నువ్వేం చేయాలి? దానికి పశ్చాత్తాపం ఉండాలి. పశ్చాత్తాపం ఉంటే నీ పాపం పోద్ది. అంతేగాని నువ్వు స్నానం చేస్తే సబ్బుతో రుద్దేసుకుంటే అయ్యేం పోదు. పాపంగానే ఉంటుంది. పశ్చాత్తాపం కావాలి. పశ్చాత్తాపం ఉంటే అప్పుడు ఆ పాపం అప్పుడు పోద్దన్నమాట. ఆ స్త్రీ గర్భవతి అయి, నేను గర్భవతినైతిని, దావీదు నాకు వర్తమానం పంపగా. నేను గర్భవతినైతినని దావీదుకి గర్భం లేక పంపిందన్నమాట, కబురు పంపింది. మరి పాపంగా ఉంటుందా? పాపం పరివర్తమయ్యి మరణాన్ని కంటదని ఉంది. పాపం పండింది అక్కడ. పాపం వల్ల జీతం మరణమే. నేను గర్భవతినయ్యానని దావీదు నాకు వర్తమానం పంపగా దావీదు ఇతీయుడగు ఉరియాను నా వద్దకు పంపమని దూత ద్వారా యోవాబునకు ఆజ్ఞ ఇచ్చాను. ఉరియాను పంపమన్నాడంట. భర్తనే చూడు దావీదు తెలుగు మరి. పంపమంటే ఆయన నమ్మకస్తుడు పనివాడు కాబట్టి అక్కడ సరిపోయింది. ఉరియాను నా వద్దకు పంపమని దూత ద్వారా యోవాబునకు ఆజ్ఞ ఇచ్చాను. ఉరియా దావీదు వద్దకు రాగా దావీదు యోవాబు యోగక్షేమమును జనుల యోగక్షేమమును ఎరిగి యుద్ధ సమాచారము అడిగి తర్వాత దావీదు ఇంటికి పోయి శ్రమ తీర్చుకొనుమని ఉరియాకు సెలవీయగా ఇంటికి పొమ్మన్నాడనమాట. ఇంటికి పోయి శ్రమ తీర్చుకో, ఇంటికాడ ఉండు అని చెబితే దావీదు ఆయన నమ్మకస్తుడు, ఆయన పనివాడు కనుక నా తోటి పని వాళ్ళు యుద్ధంలో ఉండగా నేను ఇంటికి వెళ్ళి నేను సేద తీసుకుంటానా అని చెప్పేసి ఆ ఉరియా వెళ్ళపోయేటప్పటికి వెళ్ళకుండా ఆ జనంలోనే పడుకున్నాను అనమాట. అట్లాగే నమ్మకస్తుడు అయిన ఉరియా, ఆయన నమ్మకస్తుడు పనివాడు. నమ్మకస్తుడు కనుక నమ్మకస్తుడు అయిన ఆయన
ఆ పని యుద్ధం అక్కడే ఉన్నాడనమాట వెళ్ళకుండా. అట్లా నమ్మకస్తుగా మనం దేవుడికి ఉండాలి. దేవుడి వాక్కు దీవించుగా.